హలో గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. డియర్ రివ్యూవర్స్, మూవీకి రివ్యూస్ చెప్పే నేనే మీకు ఈరోజు ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ రాబోయే మూవీ మీద కావాలని నెగిటివ్ రివ్యూలు రాయకండి, అలాగే నెగిటివ్ వీడియోలు చేయకండి. అతడు సినిమా కోసం ప్రాణం పెడతాడు. ఈ జనరేషన్ హీరోల్లో పోటీతత్వం ఎక్కువ, అయినా విజయ్ది మొండి ధైర్యం. సో ఆయన గత సినిమాల్లో కొన్ని తప్పులు చేసిండొచ్చు. స్టోరీ సెలెక్షన్ల పైన దృష్టి పెట్టకుండా తన గత సినిమాలను ఫ్లాప్ చేసుకున్నది తానే. ఆ విషయం త్వరగానే అర్థం చేసుకున్నాడు కాబట్టే స్టోరీనే నమ్మే గౌతమ్ తిన్ననూరుతో కనెక్ట్ అయ్యాడు. ముఖ్యంగా తెలుగు సినిమా రివ్యూలను బలంగా వినిపించే బార్బెల్ కానీ, పూల చొక్కా కానీ, మహిదర్ వైబ్స్ కానీ, థై వ్యూస్ కానీ, రాగడి కానీ, సినిమా పిచ్చా కానీ, ఇంకా చాలా ఛానళ్ళు సినిమాల రివ్యూలు చెప్తుంటాయి. మీరు కింగ్డమ్ మూవీ మీద ఇచ్చే రివ్యూ మిగతా హీరోల ఒత్తిడికి తలొగ్గి వారి ఫ్యాన్స్ని సంతోషపరచడానికి మీ రివ్యూలు ఇవ్వకుండా ఈ సినిమాకి చాలా న్యూట్రల్గా రివ్యూ రాయండి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, విజయ్ దేవరకొండని ఒక నార్మల్ యాక్టర్గా ట్రీట్ చేయకండి. మన తెలుగు సినిమాలో స్టార్ హీరోలకున్న పొటెన్షియల్ క్యాలిబర్ 100కి 100% విజయ్ దేవరకొండలో ఉంది. అది ఆయన గత హిట్ సినిమాలే మనకు నిరూపించాయి. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండ చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఒక సినిమా ప్రొడ్యూసరు మనలోని ఒక రివ్యూవర్ పైన కేసు వేశాడు. అంటే ఆ రివ్యూవరు ఆ సినిమాకి మంచి రివ్యూస్ చెప్తానని అతని దగ్గర డబ్బులు డిమాండ్ చేశాడని ఆయన కేసు వేశాడు. మనలో ఇంత దారుణమైన పరిస్థితి ఉంది అంటే డబ్బులు తీసుకొని సినిమా మంచిగా ఉందా లేదా అనేది ప్రేక్షకులకు చెప్తాము అనేది నిజంగా ఇది చాలా చెడ్డ పని. అంటే మనలో ఇలా డబ్బుల కోసం నెగిటివ్ రివ్యూస్ చెప్పే వ్యక్తులు కూడా ఉండడం అనేది దారుణం. సినిమా అనేది కొన్ని కోట్లు ఖర్చు చేసి నిర్మించి వినోదాన్ని పంచే ఒక ఆర్ట్ ఫామ్. కొన్నిసార్లు ఆ వినోదం జనాలను ఎంటర్టైన్ చేయొచ్చు, ఇంకొన్నిసార్లు ఆ వినోదం జనాలని ఎంటర్టైన్ చేయకపోవచ్చు. ఇది ఒక ప్రాసెస్. ప్రేక్షకుడు మంచి సినిమాని ఎప్పుడూ ఓడించలేదు, అలాగే చెడ్డ సినిమాని ఎప్పుడూ గెలిపించలేదు కూడా. అలాగే విజయ్ దేవరకొండ గత సినిమాలు మనల్ని అంతగా మెప్పించలేదు, అతన్ని చాలా బ్యాక్కి లాగేసినాయి. అయినా విజయ్ ఎప్పుడూ తనని ఇష్టపడే రౌడీ బాయ్స్ కోసము కష్టపడడానికి రెడీగానే ఉంటాడు. మనలో చాలా మందికి ఇప్పటికే విజయ్ దేవరకొండ స్టామినా అర్థమైంది. కానీ టాలీవుడ్లో ఒక లాబీ విజయ్ దేవరకొండని ఎదగనీయకుండా ఆయనని వెనక్కి లాగడానికి మాత్రమే పనిచేస్తుంది. ఒక నటున్ని ఎదగనీయకుండా అతన్ని వెనక్కి లాగడానికి ఒక సిస్టమ్ పనిచేస్తుంది. అంటే అతన్ని ఎంత హేట్ చేసుకుంటున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన గురించి సోషల్ మీడియాలో ఏది పడితే అది రాసి మంచి చెడు అర్థం కానీ కొందరు ఈ సైకో లాబీలు రాసే ఈ పిచ్చి రాతలు నిజమే అనుకొని నమ్మాల్సిన పరిస్థితి ఈ లాబీలు క్రియేట్ చేస్తున్నాయి. సో ఒక వ్యక్తి తనను నిరూపించుకోవడానికి ఇంకా ఎంత పోరాడాలి? తాను చేసే పోరాటం ఈ టాలీవుడ్కి గుదిబండలా మారిన ఈ లాబీని కదిలిస్తుందా అంటే కష్టమే. కానీ ప్రజల ప్రేమ అభిమానం ఉన్నంత వరకు విజయ్ దేవరకొండ తప్పకుండా తెలుగు సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకోవడం ఖాయం. అలాగే సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకి విజయ్ దేవరకొండ ఒక అరుదైన నటుడు. ఆయన మనలో ఒకడు. అందుకే ఆయన మాట్లాడే మాటలకు మనమంతా కనెక్ట్ అవుతాం. ఆ మాటల్లో రానెస్ ఉంటుంది. ఆ రానెస్కి మనలోని చాలామంది కనెక్ట్ అవుతారు. ఆయన మాట్లాడుతుంటే మనతోటి ఒక ఫ్రెండ్ మాట్లాడినట్టు అనిపిస్తుంది. తన మీద తన పని మీద అపారమైన విశ్వాసం ఉండే ప్రతి ఒక్కరూ కొంచెం మొండిగా ఇంకొంచెం పొగరుగా కనిపిస్తారు. అలాగని వారు చెడ్డవారని కాదు, వారు తమ పట్ల తమ పని పట్ల ప్రేమాభిమానం ఉన్నవారు. సో మై డియర్ ఆడియన్స్, ద దేవరకొండని డిస్కరేజ్ కాదు, మనం ఎంకరేజ్ చేద్దాం. ఒకవేళ మన నుంచి ఆయనకు సపోర్ట్ లభిస్తే ఆయనని ఆపే ఏ రివ్యూవరు మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టలేదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. టేక్ కేర్, బాయ్.